హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషిరా ఆర్ట్స్. ఈరోజు రెసిపీ శనగపప్పు వడ. ముందుగా 3 కప్పుల శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి పప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొద్దిగా ఒక్క ముక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి వీలుగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఈ శనగపప్పు మిక్స్ని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఈ విధంగా వడల్లాగా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలి. పెసరపప్పు వడల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చూడండి. అంతే, ఎంతో రుచికరమైన శనగపప్పు వడలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఆషిరా ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా అప్డేట్స్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.